సెప్టెంబర్ 17 జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈ వేడుకల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీఐపీకి సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత అన్ని ప్రికాషన్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. 10 o'clock మన దగ్గర ఉంటుంది. సో 9 కల్లా వేరే దగ్గర అంతా గ్రామ పంచాయత్స్, మున్సిపలిటీస్, సో ఆ మండల ఆఫీసెస్ అన్నింటిలో కూడా కంప్లీట్ చేసుకోవాలి. 10కి ఇక్కడ మన దగ్గర ఉంటుంది. సో ఆ టైం అంటే టైం కరెక్ట్గా అన్ని సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా పాటించే విధంగా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లాగ్ని అన్ఫ్లాగ్ చేసినాము. సో ఇక్కడ తర్వాత మళ్ళీ అన్ని గ్రామ పంచాయత్స్, లోకల్ బాడీస్ అన్ని కూడా 9 o'clock మనము చేయడం జరిగింది. సో ఆ లోకల్ బాడీస్, గ్రామ పంచాయత్స్, అదర్ ఆఫీసెస్ అంతా కూడా 9 o'clock. సో 10కి ఇక్కడ మన దగ్గర చేసినాం. 10కి ఐడియోస్గా ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉంటారో సో వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకొని ఇక్కడ వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ అన్ఫ్లాగింగ్ చేయడం జరిగింది. సో తర్వాత మనము 10 minutes అది ప్రోగ్రామ్ అయిపోయాక స్పీచ్, సో ఆ చీఫ్ గెస్ట్ది స్పీచ్ ఒకటి మనం చేయడం జరిగింది. సో తర్వాత హైటీ ఉంటుంది. తర్వాత మనకి నార్మల్గా డే కంటిన్యూ అయిపోతుంది. సో మనకి మోస్ట్లీ ఆ రోజు హాలిడే ఉండదు. డిపార్ట్మెంట్ మళ్ళీ డైవర్స్ R&D డిపార్ట్మెంట్, ఫ్లవర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, యాంకర్కి ఏమైనా ప్రోగ్రామ్స్ చేయమని ఒకరు గవర్నమెంట్ మనకి ఇస్తే సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో డైలో టోటల్ అంతా క్లీనింగ్ అంతా కూడా మున్సిపల్ కమిషనర్, సో ఒక అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం, మళ్ళీ హెల్త్ కిట్ అవి రెడీగా పెట్టుకోవడం, బిఎల్హెచ్ఓ ప్రిపరేషన్ ఆఫ్ స్పీచ్, సిపి ఉంటుంది.